భట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామానికి చెందిన వేములపల్లి పద్మ పేరుతో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు వికలాంగులకు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని కుర్రా శ్రీను పర్యవేక్షణలో చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అనునిత్యం ఎంతో మందికి అనాథులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం భట్టిప్రోలు మండలం పెసర్లంక గ్రామానికి చెందిన వేములపల్లి పద్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి పాల్గొని మాట్లాడుతూ పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. సమితి అధ్యక్షులు కుర్రా సుజాత మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఈ సేవా సమితి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందని ఆమె చెప్పారు. నిరాశ్రయులకు అన్నదానం చేయడంలో భాగస్వామ్యం అవుతున్న అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుర్రా శ్రీను, పెనుగొండ నిర్మల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా మరి భట్టిప్రోలు మండలానికి చెందినటువంటి పెసర్లంక గ్రామానికి చెందినటువంటి వేములపల్లి పద్మ గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం మనం ఏర్పాటు చేయడానికి ముఖ్యులు మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి ముమ్మనేని భానుమతి గారి వారి యొక్క బంధువులైనటువంటి వారి యొక్క కుటుంబ సహాయ సహకారాలు ఈ మధ్యాహ్న కాలంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వివిధ కార్యక్రమాల్లో ఈ వర్షానికి ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరి ఎవరైతే వర్షాలు ఇబ్బంది పడి ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా మరి యొక్క ఆహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వివిధ దాతల సహకారంతో. మరి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇస్తున్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా భానుమతి గారు 7 వయసులో కూడా మరి సేవ అంటే ముందుకు వస్తుంది. మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. దానికి చింతిస్తూ మనకు సంవత్సరం అయిన సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని మరి ఇక్కడ తెనాలిలో శివలింగేశ్వర స్వామి భక్త బృందం సహాయ సహకారాలతో ఇక్కడ అన్నదానం చేరుతుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున కోరుకుంటున్నాం.